ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అని తను డైరెక్టర్ బాగా ఎక్స్పోజ్ చేశాడు. లైక్ అందులో హీరోని బాగా విజువల్స్ లోకి బ్లడ్ ఉంటుంది కదా, అది చాలా ఎలివేట్ చేశారు కాబట్టి అల్టిమేట్ వచ్చాయి. నాకు అమ్మాయిని సేవ్ చేస్తాడు, అదొకటి ఉంటది అక్కడ సీన్. సో అది చాలా నచ్చింది. లైక్ యాజ్ ఎ గర్ల్ గా నేను దానికి కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే ఇంకొక వాళ్ళ సిస్టర్ సంథింగ్ ఎవరో ఉంటారు, ఆమె ఎంపోరియర్ ని వాళ్ళ డాడ్ ప్లస్ దాన్ని రీప్లేస్ అయ్యి వస్తుంది. అండ్ అక్కడ దాన్ని లీడ్ చేయడం, ఆ రాయల్టీ నాకు బాగా నచ్చింది. ఉంది సెటిల్ ఉందంటే అలా జమ్మున వస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. లైక్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది, మదర్ సెంటిమెంట్ ఉంటే బాగుంది అనిపించింది. ప్రభాస్ డైలాగ్స్ అవసరం లేదు, తన కట్అవుట్ చూసినా ఆటోమేటిక్ వచ్చేసారు ఫ్యాన్స్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంది, బట్ సెకండ్ హాఫ్ బాగుంది. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. మీకు ఓవరాల్ మూవీలో మీకు నచ్చిన సీన్, ఎలివేషన్ సీన్ అనేది నాకు ఆవిడొక దేవుడు ఉంటారు, ఒక పాప చిన్న పాప చెప్తుంది కొడుకు వచ్చాడు, ఆ దేవుడు కొడుకు వచ్చాడు అని. అక్కడ చాలా అంటే చాలా బాగుందండి. అది ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే గూస్ బంప్స్ వచ్చాయి, అంత ఎమోషనల్గా ఉంది ఆ మూవీ. ఏంటండి చాలా బాగుందండి. ప్రభాస్కి తగ్గ సినిమా. ఇప్పుడు దాకా తీసిన మూవీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక రకం అనుకుంటే, ఇప్పుడు వచ్చిన ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో అదొక టైప్. చాలా బాగుంది, రీసెంట్గా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే రెఫర్ చేస్తాను. సెట్ అయిపోయిందండి ఆ ఎమోషనల్, ఆ మూవీ యొక్క ఇదిలోకి వెళ్ళిపోతే మనకి అర్థమైపోతుంది. మనమేమో అంత హైలైట్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓకే, బట్ మనకి ఆ మూవీ చూస్తుంటే మనకి ఆ బీజిఎం అనేది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది చాలు. చాలా బాగున్నాయండి. ఒకటైతే పృథ్వీరాజ్ గారి బాండింగ్ అది చాలా బాగుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆయన క్యారెక్టర్ ఇలా ఉంది అని, లాస్ట్ వరకు మనకు తెలియదు. ఇంకా మదర్ సెంటిమెంట్ ఇక్కడ చాలా బాగుంది. కేజీఎఫ్తో పోల్చడం అంటే కేజీఎఫ్ అండ్ ఆర్ఆర్ఆర్ మూవీ ఇవన్నీ ఏంటంటే ఒక రకం, వాటితో మనం కంపేర్ చేయకూడదు. కానీ సలార్ ఇది ఒకటి ఒక రకం. చాలా అయిపోయి మూవీస్ ఫ్లాపా అంటే ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయన ఫ్లాప్ చేయలేదు ఏదైతే ఉందో. కానీ ఈ మూవీ చూస్తే మీరు ఫెస్టివల్ వరకు కూడా ఏదైతే ఉందో అదన్నీ కూడా మీరు కవర్ చేసేస్తారు. మీరు వేరే వర్క్ వేరే మూవీ ఏం పెట్టుకోరు, జస్ట్. కానీ ఇంకొంచెం లెంగ్త్ ఉంటే బాగుండేది అనిపించింది, కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఎక్కడ ఎలివేషన్ సూపర్ అన్న, దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు అన్న. ఒకటే డైరెక్ట్ గా ఎలివేషన్స్ సూపర్ అన్న, కేజీఎఫ్ ఇది సూపర్, కంపేర్ చేయొచ్చు. బట్ ఎలివేషన్స్ దాన్ని దీన్ని కంపేర్ చేయొచ్చు అన్న, సూపర్. బీజిఎం బాగుంది, గుడ్, సూపర్ ఉంది. పిచ్చగా నచ్చింది నాకైతే. మన రాముడు కృష్ణుడు హైట్ ఉంటాడు, వెయిట్ ఉంటాడు, పర్సనాలిటీ ఉంటాడు అనుకుంటున్నాం కదా, కేవలం అంటుండే వినటమే. కానీ ఇప్పుడు ప్రభాస్ ద్వారా మనం చూస్తున్నాం, హైట్ వెయిట్ పర్సనాలిటీ మామూలుగా లేదు. ఇన్ని రోజులకి ఇట్లా చూసాం మనం. ఆ బాహుబలి సినిమాలని కిరీటాలు పెట్టుకుంటే మన సార్ గారాలే. ఇందులో చూస్తే ఒక్కొక్క చెయ్యి నా తొడలా ఉంది, ఒక్కొక్క చెయ్యి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంత చలి పెడుతుంది, 3 గంటలకు పోయినా లోపలికి, ఇప్పుడు 7 అవుతుంది. లోపలికి పోతే సలిమే మొత్తం 5 నిమిషాలనే గరం అయిపోయింది. ఆ కంటెంట్ చూసి మొత్తం చాలా బ్రహ్మాండం ఉన్నాయి భయ్యా. ప్రతి ఫైట్ చాలా మంది అనుకుంటారు కదా కేజీఎఫ్ 2 లాగుంది 1 లాగుంది అంటారు, కానీ సినిమాని తొక్కేయాలనుకుంటున్నారా? ప్రభాస్ తొక్కేయాలనుకుంటున్నారా భయ్యా? చాలా బ్రహ్మాండం ఉంది భయ్యా. రాజు ఎవరైతారనేది పార్ట్ 2 సస్పెండ్ పెట్టారు, అది చాలా బ్రహ్మాండం సినిమా అన్నా. అన్ని బాగున్నాయి అన్న, అన్ని బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ప్రధానంగా ఫైట్స్ బాగున్నాయి. చాలా బ్రహ్మాండం, లుక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా పాల్జీకే పోరగాలు పోయినా కానీ పాల్జీకే వదిలిపెట్టే సినిమా చూస్తాడు వాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న, సూపర్ ఉంది సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న. ఎంతైనా రావచ్చు, బాహుబలి మించిన సినిమా, బాహుబలి మించిన కలెక్షన్లు వస్తాయి, డబ్బులు
ఫుల్ డబ్బులు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కానీ మంచి అదృష్టవంతుడు, ఫుల్ డబ్బులు. ఆయన లెక్క పెట్టుకోలేక కావాలి, మీరు పోవాలి మేము పోవాలి ఆయనకు సపోర్ట్ చేయడానికి కోసం, లెక్క పెట్టడానికి అన్ని డబ్బులు వస్తాయి. చాలా బ్రహ్మాండమైన సినిమా. ఐ లవ్ యూ ప్రభాస్. ఆయన ప్రాణం ఉన్న రోజులు అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పట్లో ప్రభాస్. వాళ్ళకు మించిన వాళ్ళు లేరు. ఎన్టీ రామారావుకు మించిన వాళ్ళు లేరు, ఇప్పుడు ప్రభాస్కు మించిన వాళ్ళు లేరు. చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్. ఎద్దన్నా ఏందన్నా 10, 100, 200, 300 అట్లా ఎంత మంది నడుతాడు. నా బాడీ మీద బ్లడ్ పడతా అంటే నీ అవ్వ ఆ బాడీకి ఏందన్నా కట్టాడు. అన్నా ఏం కట్టాడు అన్ను, మామూలు కట్టాడు కాదన్ను. కేజీఎఫ్ మించిపోయింది అన్న. కేజీఎఫ్ అసలు కేజీఎఫ్ చిన్నది అన్న, ఇది మాత్రం రికార్డ్ బద్దలు కొడుతుంది. కేజీఎఫ్ బాబు రికార్డ్ బద్దలు కొట్టే రికార్డ్. ఒక్కటే ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ తోనే ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ అయినా. అసలు ప్యాన్ ఇండియా పేరు వచ్చింది ఎవరి గురించి? ప్రభాస్ తోనే. అలా ఒకటే చెప్తా, ట్రోలింగ్ నా కొడుకులకు అందరు చెప్తారా, గుద్దల రాడు నుక్తారా భయ్, పచ్చి బూతులే పాట. ఎందుకంటే చాలా బాగుంది. మీరు ఎంత నెగిటివ్ చేయడం, మేము గుడ్డలం కాదు, ప్రజలు గుడ్డలు కాదు. చూడండి ఊత్సా కోత ప్రభాస్ అనేది మాత్రం వేరే లెవెల్. అసలు శృతి హాసన్ అంటే స్టార్టింగ్ ఉంటుంది, ఆమె ఎంత యాక్టింగ్ ఉంటుంది దాని గురించి స్టార్టింగ్ 5,000 కోట్లు. నా పేరు రాకేష్. 5,000 కోట్లు రాకపోతే నా పేరు రాకేష్. 5,000 కోట్లు పక్కా బ్రో. బాక్స్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ మూవీ అసలు. ట్విస్టులు ఎట్లా ఉన్నాయి? ట్విస్ట్ పెట్టిండా సెకండ్ హాఫ్ కి? ట్విస్ట్లు అన్ని ఎక్స్పెక్ట్ మీకు చెప్పకూడదు, మీరు చూస్తేనే మీకు తెలుసు. అంత హైలైట్ ట్విస్ట్ ఉందా? అంటే హైలైట్ మీరు చూడండి మీకే అర్థమవుతుంది. గుడ్ మూవీ, ఎక్సలెంట్. సూపర్ అయితే సినిమా అయితే బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఫైట్సే బాగున్నాయి. సినిమా కూడా బాగుంది. లాస్ట్ ని 6 ప్యాక్ బాగా చూపించాడు సినిమా. బాగానే ఉంది, చాలా బాగున్నాయి ఫైట్స్ కూడా, సూపర్. కట్అవుట్ అయితే ఇంకా చెప్పనవసరమే లేదు, బాగుంది. ప్రభాస్ అన్న ఫైటింగ్స్ అంతే. స్టోరీ బాగానే ఉంది. సెకండ్ కూడా చూసాక ఇంకా తెలుస్తుంది. చాలా బాగుంది. ఫైట్లు అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫైట్లా తలకెళ్ళి దిగిపోయింది. ఇంకా తెగిపోతే ఎలా ఉందండి? అరాచకం చూపించిండు ప్రభాస్. ట్విస్ట్ కానీ ఫైట్లు కానీ ఎట్లా ఉన్నాయి? ఫైట్లు అయితే ఎక్సలెంట్ ఉంది. కట్అవుట్ చూసి ఉండిపోవచ్చు బ్రో. వింటేజ్ ప్రభాస్ అని వెయిట్ చేస్తున్నారు కదా. వింటేజ్ ప్రభాస్ అయితే ఖచ్చితంగా కనపడ్డాడు. ఒకవేళ ఈ సీన్ ఉంటే బాగుంటుండే మనకి అనేది ఏమైనా ఉందా? ఏమైనా తక్కువ? ప్రతి ఒక్కటి కూడా తక్కువ అనిపించలేదు, ప్రతి సీన్ ఎక్సలెంట్ ఉంది. ప్రశాంత్ నీళ్ళు ఒక కాంటెంట్ తోని కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు. ఆల్మోస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ డ్రామా. మొత్తం ఎవ్రీ సీన్, ఎవ్రీ క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేశాడు. ప్రభాస్ అయితే అసలు డిఫరెంట్ లెవెల్. అసలు చూస్తున్న ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి ప్రభాస్ అయితే. బ్యాక్గ్రౌండ్ ఎట్లుందా మొత్తం సెటప్ గానీ? కాన్సర్ అనేది ఒక వరల్డ్ క్రియేట్ చేశాడు. ఆ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది మూవీలో చూపెట్టాడు. చాలా బాగుంది. ప్రభాస్ అన్న కంబ్యాక్ ఇచ్చిండు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది, హైలైట్ ఉంది. అసలు తోపు ఎలివేషన్స్ ఏడా తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఎవ్వరు మిస్ కాకండి, అసలు తోపు ఉంది సినిమా మాత్రం. ఫైట్స్ అయితే అసలు అరాచకం చెప్పలేము. అసలు జాతిని ఎంగేషన్ మొత్తం సినిమా. కేజీఎఫ్ మించి ఎలివేషన్ చేస్తే కేజీఎఫ్ మించి ఇదే హైలైట్ మాకు. కనెక్టింగ్ ఏమైనా ఉంటుందా? కనెక్టింగ్ ఏముండదు, అట్లాంటిది ఏం ఫీల్ అవ్వను. ఏం ఉండదు అసలు. ఎన్ని ఫైట్స్ మొత్తం 5 ఉంటాయన్న, 5 తుక్కురైపోతాయి. ఇంక సీట్లు కూర్చోలేం మనం, అలా ఉంటది. చెప్తున్నాను కదా, ఇంటర్వెల్ 25 నిమిషాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు సినిమా అంతా. బాహుబలి తర్వాత అవుతాయి. బాగుంది, చాలా బాగుందన్న. ఫైట్స్ అన్న అమ్మాయిలందరినీ రేప్ చేస్తుంటారు అన్న ఒక సీన్ ఉంటది. అక్కడ ప్రభాస్ వచ్చి కాపాడుతాడు, అందరినీ చింపేశాడు అన్న. ప్రశాంత్ నీళ్ళు వాడుకున్నాడు ప్రభాస్ ని, భలే పర్ఫెక్ట్ గా వేయించాడు. ప్రభాస్ కి పర్ఫెక్ట్ మూవీ అన్న ప్రశాంత్ నీళ్ళు పడింది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ప్రభాస్ బ్యాక్ వచ్చాడు అన్న, తోప్ అన్న మూవీ చింపేశాడు. తర్వాత ఇదే కంబ్యాక్ మన ప్రభాస్ ఈక్వల్ ఉందన్న. కేజీఎఫ్ కంటే ఎక్కువ 10 రెట్లు ఎక్కువ అసలు ప్రభాస్ కి. ఫైట్స్ వేరే లెవెల్ అన్న. ఇంటర్వెల్ బ్యాంక్ నెక్స్ట్ లెవెల్. అసలు ఊహించాం మనము, అట్లుంది మాస్ సినిమా. అందరు కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు సినిమాకి.
వర్తే ప్రైస్. సలాం కొట్టాల్సిందే, ఆ విధంగా ఉంది సినిమా. అయితే మామూలుగా లేదు. తలార్లో ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్. ఒకటే చెప్తా ఉన్నాను, అతడికి రికార్డ్స్ అన్ని రెస్ట్ ఇన్ పీస్, రెస్టే తీసుకోవాలన్నమాట. బాహుబలి 2 నువ్వు కూడా ఊపిరి పీల్చుకో, ఎందుకంటే సలార్ మ్యాని అలా ఉంది. బాలీవుడ్ వాళ్ళు మొన్నటి దాకా ట్రోల్ చేశారు, ఇప్పుడు ట్రోల్ చేయండిరా, ఈ రోజు నుంచి ట్రోల్ చేయండిరా. మీరు ప్రతి ఓడి భయపడే విధంగా సినిమా తీశారన్నమాట ప్రశాంత్లో. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. అతడికి ఒక్క ముక్కలో చెప్పాలంటే మదర్ సెంటిమెంట్కి, ఆ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయన్నమాట. ఆ విధంగా దూసుకెళ్లిపోయాడు బ్రో. అతను కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, కొడితే 100 సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీని అది ప్రభాస్ అనే కొట్టాలి, అది ప్రభాస్ అనే కొట్టాడన్నమాట. బాహుబలితో ప్రూవ్ అయింది, కానీ ఈ సినిమాతో అయితే డబల్ అయిపోయింది బ్రో. డబల్ ర్యాంప్, డబల్ కేసీపీడీ అనే చెప్పొచ్చు. కాటేరమ్మ ఫైట్ ఉంది బ్రో. బాహుబలిలో మనకి క్లైమాక్స్ లో ఫైట్ ఎలా ఉంటుందో దానికి మించింది అనమాట. గుండెకి గూస్ బంప్స్ వస్తున్నాయి, స్కిన్ గూస్ బంప్స్ వస్తాయి మిగతా సినిమాలకి, కానీ ఈ సినిమాకి గుండెకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. డిగ్రీ రిజల్ట్స్ అప్పుడు కానీ నేను ఇంతగా వెయిట్ చేయలేదు, కానీ ఈ సినిమా కోసం అంతలా వెయిట్ చేశాను. సినిమా అయితే నాకు నచ్చింది బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగిచ్చాడు బ్రో. ప్రభాస్ అంటే మా వల్లే తట్టుకోవట్లేదు అన్న సినిమాలు. అసలు ఆ ఎలివేషన్స్ మా డై హార్ట్ ఫ్యాన్స్ వల్లే కావట్లేదు. నార్మల్ ఆడియన్స్ తట్టుకోగలరు అన్న ఎలివేషన్స్. అసలు ఎలివేషన్స్కి మాస్ వైలెన్స్ని మాకు ఇంజెక్షన్ చేసి థియేటర్లకి రప్పిస్తే వ్యాక్సిన్ కోసం వెళ్తే దాంట్లో అసలు తట్టుకోలేకపోయాను. అసలు ఆ సినిమా మొత్తం అరుపులు మెరుపులే. అసలు ఐమాక్స్లో ఎలా ఉంది తెలుసు, బీసీ సెంటర్లో ఉన్న అరుపులు మెరుపులు ఐమాక్స్లోకి వినిపించాయంటే చరిత్రలో నిలిచిపోతుందన్న. అసలు మామూలుగా లేదు. హాలీవుడ్ సినిమాలో ఉన్న వైలెన్స్, హాలీవుడ్ సినిమాలో ఉన్న ఎలివేషన్స్ మన ఇండియన్ సినిమాలో సృష్టించాడంటే అసలు సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మెయిన్ నాకు ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చింది సెకండ్ హాఫ్ కన్నా, ఎందుకంటే సెకండ్ హాఫ్లో మొత్తం డ్రామా మొత్తం నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం కన్ఫ్యూజన్, అసలు చాలా కన్ఫ్యూజన్ ఉందన్న. ఒక 10-11 క్యారెక్టర్స్ పెట్టేసి దాంట్లో డ్రామా నడిపించి చాలా అసలు డైహార్ట్ ఫ్యాన్స్కే అర్థం కావట్లేదు. నాకు బాగా నచ్చిన ప్రభాస్ ఎలివేషన్, ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఎలివేషన్ సీన్. ఇంతవరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఎలివేషన్ ఇంతవరకు ఎవరికి ఏ హీరోకి పడలేదు. అసలు ప్రభాస్ కట్అవుట్కే పడింది. అసలు ప్రభాస్ నడుస్తుంటే అసలు డైనోసార్ నడుస్తున్నట్లంత ఫీలింగ్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత కేజీఎఫ్కి దీనికి అసలు ఇంక కేజీఎఫ్ డిఫరెంట్ స్టోరీ లైన్, దీస్ ఆర్ డిఫరెంట్. ఇటువంటి కట్అవుట్కి ఎటువంటి కథ రాయాలనేది క్లాసెస్ చెప్తే బెటర్ అనిపించింది. లాస్ట్ టైం ఎంత డిసప్పాయింట్ అయ్యానో ఈసారి అంత హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఎటువంటి కంబ్యాక్ మన ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం అటువంటిది వచ్చింది. అండ్ బాహుబలి 2 తర్వాత చూసుకుంటూనే ప్రభాస్ అన్నిటికన్నా ఇందులో చాలా బాగుంటాడు, చాలా వైలెంట్గా కనిపిస్తాడు. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా మంది స్లో అంటారు, లాగ్ అంటారు. అది బికాస్ ఆఫ్ అది స్టోరీ కోసం, క్యారెక్టరేషన్ కోసం, ఒక ఇన్వాల్వ్మెంట్. ఇంకొకటి అంటే మనకి కొద్దిగా లిటరల్గా ప్రభాస్ రాఘవేంద్ర సినిమా కూడా ఒకసారి గుర్తొస్తుంది మనకి. సో ఆ టైప్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనిపిస్తుంది, బట్ ఎప్పుడైతే మనకి ప్రభాస్ బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. చాలా అంటే ఆ స్టోరీ అన్న ప్రభాస్ చూపించా కంటే ఆ స్టోరీ రైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఒక పొజిషన్ కోసము ఎటువంటి కుతంత్రాలు చేస్తారో అది చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ యాజ్ అ ఫ్రెండ్గా వన్ మ్యాన్ ఏదైతే వస్తాడో అది లిటరల్లీ గివ్స్ గూస్ బంప్స్. అది అన్న సలార్ మూవీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగిరేసుకుంటారు అన్న, నిజంగా చెప్తున్నా. ఇట్లా కాలర్ ఎగిరేసుకొని ఇట్లా మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటారు. అంత బాగుంది సినిమా అన్న. ఏముందన్న ఎలివేషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ ఇచ్చి పడేసింది అన్న. మైండ్ బ్లో అన్న. సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది. అసలు సీన్స్ చూస్తుంటే మాత్రం మనకు బూస్ బౌన్స్ వస్తాయి. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఆయన ఒక సీన్ ఉంటుంది అన్న, ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లకి వస్తాడు ప్రభాస్ అన్న, అది మాత్రం ఇచ్చి పడేసిండు. నరకడం మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే కథ కథ స్టోరీ ఎలా ఉండనో అలానే ఉంది. ఫస్ట్ కూడా కేజీఎఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్కి అర్థం కాలేదు సినిమా ఏంది, సినిమా ఎట్లా ఉందన్నారు. కానీ అట్లాగా సినిమా కరెక్ట్ కూర్చొని చూస్తే మనకు అర్థమవుతుంది స్టోరీ ఏంది, కథ ఏంది. ఎవరికైనా ఫస్ట్ స్టోరీ బాగుంది, ఎలివేషన్ బాగుంది. కరెక్ట్ కూర్చొని చూస్తే అర్థం చేసుకుంటే బాగుంటుంది సినిమా. మనం ఎవరు చెప్పింది కాదు, నువ్వు థియేటర్లో కూర్చొని చూస్తే నీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఆ సెంటిమెంట్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, ఆ సినిమా అసలు ఎంత చెప్పినా తక్కువ సినిమా కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఛత్రపతి చూసిన స్టార్టింగ్లో బోర్ అన్నారు, తర్వాత ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంటే సల్లార్కి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. మన ఒక ఈశ్వర్, మన ఒకటి రాఘవేంద్ర, అలాంటి దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ మన బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అదే అవసరం బ్రో, అవసరం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అట్లా. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి? చాలా టైం తర్వాత ఇట్లాంటి సినిమా సూపర్ అసలు. ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది? మొత్తం ఫైట్స్ అయితే మెంటల్ బ్రో, మొత్తం ఫైట్స్
పీక్స్ ఉన్నాయి మొత్తం. ఆ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అసలు మీరు చైర్లో కూర్చోరు బ్రో, చెప్తారు ఈ థియేటర్లో కాబట్టి కూర్చొని సార్. కానీ సంజయ్ 70mm లో నాకు తెలిసి సీట్లు పడిపోవచ్చు. సాంగ్స్ అయితే ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఫస్ట్ సూపర్ సార్. నార్మల్ మిగతా అతను అయితే ఎక్కువ చూపించలేరు కానీ నార్మల్. ప్రభాస్ అయితే సూపర్ అది సార్, నార్మల్. అలా ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ అన్న పీక్ సినిమా మొత్తంలో. తర్వాత లాస్ట్ ఫైట్ ఒకటి ఆ చిన్నపిల్లని కాపాడుతారు ప్రభాస్ అని వచ్చి అప్పుడు ఎలా అనిపించింది? లాస్ట్ ఫైట్ ఇంటర్వెల్ సీన్ మొత్తం సినిమాకి మొత్తం తిప్పి పడేసింది మొత్తం సినిమా. పృథ్వీరాజ్ యాక్టింగ్ అన్న స్టోరీ లైన్ ఏంటన్నా? స్టోరీ మూవీ లైన్ ఏంటి? కేజీఎఫ్ దాన్ని అట్లా నేను చెప్పలేము కానీ కొంచెం సింక్ అంతే, లిటిల్ బిగ్ సింక్ అంతే. పక్కా మదర్ సెంటిమెంట్ కాదు కానీ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ అవసరం అన్న మొత్తం చెప్తున్నా.